శతాబ్ది రామినేని అండి, స్వప్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్వప్న హాస్పిటల్ తరఫున ఈరోజు మా స్టూడెంట్స్ అందరితో కలిసి ర్యాలీ తీస్తున్నాము. ఎవరైతే డాక్టర్ మౌమితాని ఇంత పైశాచికంగా ఇంత బ్రూటల్గా రేప్ చేశారో వాళ్ళని వెంటనే ఉరి తీయాలని మా డిమాండ్ చేస్తున్నామండి. డ్యూటీలో సేఫ్టీ లేదు, నడుస్తున్నప్పుడు సేఫ్టీ లేదు, చిన్నపిల్లలకు సేఫ్టీ లేదు. ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది? కూర్చోబెట్టి జైల్లో 15 రోజులు 20 రోజులు ఆ లోపు అందరు మర్చిపోతారండి. కానీ ఇదే సమయం అతన్ని వెంటనే ఉరి తీయాలి. ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు ర్యాలీ చైతన్యపురి నుంచి మేము దిల్సుఖ్ నగర్ వయా ఎల్బీ నగర్ వెళ్తామండి. చైతన్యపూర్ నుంచి దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్. మీరు ఒక డాక్టర్లు అయ్యుండి ఒక ఆడపిల్ల మీద ఇంత శిక్ష పడ్డప్పుడు ఆ శిక్షను బయటకు తీస్తున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. డాక్టర్లనే కానివ్వండి, ఎటువంటి ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా ఇలా ఒక ఆడపిల్లలకు జరగడం అనేది అన్యాయం. ముసలోళ్ళకు అది లేదు, చిన్నపిల్లలకు లేదు, ఈవెన్ యానిమల్స్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇలాంటి వారిపైన గవర్నమెంట్ తక్షణమే ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాల కోసం గవర్నమెంట్ వాడుకుంటుందని ప్రజలు చెప్తున్నారు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా నిన్న నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం మాట్లాడే మాటలు కూడా మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఒక ఆడపిల్ల మీద అభిమానం పెట్టుకొని ఆ ఆడపిల్ల ఒక ఆడపిల్లకు జరిగినప్పుడు ఇంకా అందరూ ఆడపిల్లకు జరగదని గ్యారంటీ ఏముంటుంది? అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఉరి తీయమని చెప్తున్నారు. మీరు ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా మీలాగా ముందుకు అడుగేసి ఇట్లా వచ్చి ఒక ఆడపిల్ల మగవారు రావాలి, బయటికి వచ్చి దీని గురించి ర్యాలీలు తీసి ఏదైతే దోషి ఉన్నాడో వాడికి శిక్ష కలగాలి. ఏం పేరు అతని పేరు? చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన ఒకరి కాదు, చాలా మంది ఉన్నారు. ఒకరినే పట్టుకున్నారు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీయాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి. సో అప్పటి వరకు నేను ఇలానే చేయండి. మీరు ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారో అంతమంది కూడా బయట పెట్టండి. ఆ దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా బతకరు. 4 రోజులు ముచ్చట ఒక ఆడపిల్లని మోసం చేసి ఆ ఆడపిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారో లేరో తెలియదు. కానీ వాళ్ళ భార్య భర్తలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కూడా ఒక తల్లికి పుట్టిన పిల్లల్ని ఇలాంటి పాపని ఇట్లా చేయటం చాలా తప్పు. కాబట్టి దండే లక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా, తెలంగాణ, మీకు ఎక్కడైనా సరే తెలంగాణ ఏపీ కూడా నా దగ్గర ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. నా నెంబర్ తీసుకోండి. ఇమ్మీడియట్గా నేను మీకు న్యాయంగా నిలబడి మీకు సపోర్ట్గా ఉంటాను. ఎవరికి ఏ ఇబ్బందులు కూడా కలగకుండా ఇంతమందిని మోసం చేసే ఎవరైనా సరే, ఎక్కడ ఎంత కోటీశ్వరుడైనా సరే అతని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాడికి ఉరిశిక్ష వేసేలాగా ప్రవర్తిద్దాం. ఇదొక్కటి. మీరు ఇంకా మాట్లాడతానంటే మాట్లాడండి. ఇంకా ఎవరు మాట్లాడతారు? మేము స్లోగన్స్ తీసుకుంటాము. మీరు ఒక్కసారి డాక్టర్లు గారితోటి కూడా ఇంత ప్రాబ్లం చేస్తుంటే, ఒక ఆడపిల్లను మోసం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు, మున్సిపాల్ ఎందుకు సపోర్ట్ ఇవ్వటం లేదని వాళ్ళు కోరుకుంటున్నారు. అట్లాగనే ఇమ్మీడియట్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క డాక్టర్ల గారికి కూడా అది గమనించి
పట్టించుకొని వాళ్ళకి మంచి పేరు మంచి స్థాయికి ఎదిగేలాగా ఆ ఆడపిల్లకి న్యాయం చేసి ఇమ్మీడియట్గా ఆయన మీద ఉరిశిక్ష వేయమని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి ఆడపిల్లల మీద మగపిల్లలు వచ్చి ఎగబడి వాళ్ళ మీద పెట్టిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులను కూడా వేయండి వాళ్ళ మీద కేసు. ఇలాంటి తప్పులు చేయకుండా మళ్ళీ ఇమ్మీడియట్లుగా అదే ప్రతి ఒక్క కోర్టుకు కూడా ఇది పంపించి లాయర్ల గారు కూడా చూసుకొని దీన్ని పట్టించుకోవాలని కోరుకుంటూ, ఒక డాక్టర్లు ఎంతో ఒక ఆడపిల్ల మీద ఇంత కష్టపడి ఒక నడక వేస్తుంటే ఆ నడక మీద వాళ్ళు ఎంత కష్టపడి ఆ ప్రాణాలు కాపాడుకుంటానికి ఒక బాబు తప్పు చేసినప్పుడు ఆ తప్పును వాళ్ళు బయటకు తీస్తున్నారు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ఇలాంటి మహిళల డాక్టర్ల గారికి ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, వాళ్ళ మీద తెలియనంత శిక్ష ఉరిశిక్ష వేయాలని వాళ్ళ డాక్టర్లు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. దండాలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా, తెలంగాణ. థ్యాంక్ యూ.